నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను దేవునిలోనికి రాకముందు మా యొక్క సిస్టర్ ఉంది, వాళ్ళ యొక్క నాయనమ్మ ఆమె చాలా వృద్ధురాలు. ఆమెకు దగ్గర ఒక 105 సంవత్సరాలు ఉంటాయి. వారు క్రిస్టియన్. అప్పటికి నేను దేవుని కూడా అంతగా తెలుసుకోలేదు. యేసు ప్రభు అంటే తెలుసు, కానీ నేను అప్పటికి యేసు ప్రభుని పూర్తిగా నేను అంగీకరించలేదు. ఆ సమయంలో ఆమె సడన్గా చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయిన వెంటనే ఇంకా వాళ్ళంతా బంధువులు రావడము, అందరూ వచ్చారు. మేము కూడా వెళ్ళాము. ఆ సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఇక వాళ్ళన్ని కార్యక్రమాలన్నీ సిద్ధపరుస్తున్నారు. వారు పెట్టి అన్నీ రెడీ చేశారు. ఆమె నైట్ చనిపోయింది, మార్నింగ్కి ఇంకా అన్నీ సిద్ధపరిచేస్తున్నారు. అన్నీ సిద్ధపరిచేశారు, అన్నీ రెడీ చేశారు. ఇక వాళ్ళు అందరు చుట్టాలు వచ్చారు. ఆమె అలా ఉన్నదల్లా కాస్త సడన్గా లేచి కూర్చొని అందరూ భయపడిపోయారు, చాలా భయపడారు. చూడండి, నైట్ చనిపోయిన వ్యక్తి పొద్దుటికి ఎంత భయపడిపోయారు వాళ్ళు అంతా. అసలు కంగారు పడిపోయి భయపడేసి ఆమెకి వెళ్ళి కాళ్ళు చేతులు అంతా రుద్దేశారు, గట్టిగా రుద్దేసి వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళందరూ వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ లేపి, అమ్మ ఏంటిది నానమ్మ ఏంటి అనేసి జేజమ్మ అంటూ వాళ్ళు ఒకటే అరుస్తూ ఏడుస్తూ మాట్లాడుతుంటే మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నా ఇదేంటి ఏమిలో ఉంది, ఏమొచ్చేస్తుందా అనుకున్నా నేనైతే. కానీ ఆ టైంలో వాళ్ళంతా కూడా ఆమెను అలా కూర్చోబెట్టేసి మంచినీళ్ళు తాపిచ్చేసి ఏమైందమ్మా నీకేమైందని అన్నప్పుడు ఆమె అలా కూర్చొని కళ్ళు తెరిచి కాసేపటి తర్వాతకి నెమ్మదిగా ఆమె చెప్తుంది, నేను చనిపోయాను, నేను ఎక్కడో ఒక వెలుగు కలిగిన స్థలానికి వెళ్ళాను. ఆ గొప్ప వెలుగుంది ఆ స్థలంలో. ఒక తెల్లటి వస్త్రం వేసుకుని యేసే అక్కడ నిలబడి ఉన్నాడు. యేసే నాతో మాట్లాడాడు. యేసే అన్నాడు, అమ్మా నీకు ఇంకా కొంతకాలం నీకు సమయం ఇస్తున్నాను, నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఆ బంగారపు వీధులలో నడుచుకుంటూ అటు ఇటుగా చూస్తూ తిరిగి మరలా నేను వచ్చేసాను. నాకు సమయము ఒక టైంతో సహా చెప్పాడు యేసయ్య అనేసి ఆ యొక్క వృద్ధురాలైన ఆ తల్లి చెప్తుంటే నేను అలాగా వింటూ ఉన్నాను. కానీ నాకు అప్పటికి యేసయ్య అంటే అంతగా ఎక్కువగా యేసు ప్రభు తెలుసు, కానీ ఆమె చెప్తున్న ఎంత కూడా విని అవునా అనుకున్నాను. అలా అనుకున్నాను. కానీ పరలోకమో వెలుగంటుంది ఏంటి ఈమె అని చనిపోయి బ్రతకడం అంటే నిజంగా యేసే బ్రతికిచ్చాలి అనుకున్నాను. కానీ ఇవన్నీ కూడా నేను గ్రహించలేకపోయాను. ఆమె అలా చెప్పుతూ నాకు ఇంత టైం ఇచ్చాడు, ఈ టైంకి మళ్ళీ నేను చనిపోతానమ్మా, నాకు ప్రభు నాతో మాట్లాడాడు, ఎంత గొప్ప వెలుగు కలిగిన స్థలం అమ్మా, చాలా ఎంత వెలుగుందో అనేసి చెప్పింది. ప్రభు ఆమెకి ఎంత సమయం ఇచ్చాడో ఆ టైంకి మరలా తిరిగి కరెక్ట్గా అదే టైంకి 6 నెలల తర్వాత చనిపోయింది. నిజంగా చూడండి ఎంత అద్భుతమో. దేవుడు ఆయన చిత్తము చొప్పున ఎవరిని తీసుకువెళ్ళాలి, ఎవరికి ఏ బాధ్యతను ఇవ్వాలి, ఎవరికి చూపించాలో, ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో ప్రభువుకు తెలుసు. ఇప్పుడు ఆమె అంత వృద్ధురాలు చనిపోయింది, తిరిగి మరలా ఆమె బ్రతకడం అనేది ఒక గొప్ప అద్భుతమైన సాక్ష్యము. ఇంకొకటి చూడండి, ఆమె బ్రతకడం అనేది అక్కడ చూసిన విషయాన్ని చెప్పగలిగింది. అంటే ప్రభువు చిత్తములో దేవుని వెలుగు కలిగిన ఆ స్థలముని ఆమె నోట పలికించుటకు ఆమెకు కొంత సమయం ఇచ్చి ఆ దేవుని రాజ్యం ఈ విధముగా ఉంటుందని ఆమె నోట పలికించుటకు ప్రకటించుట కోసము ఆమెను మరలా బ్రతికించాడు. చూడండి, దేవుడి నిర్ణయము, దేవుడి చిత్తము, ఆయన ఏర్పాట్లు ఆ విధంగా ఉంటవి. తొందరపడి మన నోటిని మనము త్వరపడి మాట్లాడకూడదు. ప్రతి మాటలో కూడా మనము జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట నేను మీకు ఈరోజు తెలియపరచాలనుకుంటున్నాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము నుండి మనము ఒక్కసారి చదువుకుందాము. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడై అపవాది. చూడండి, ఇక్కడ యోహాను ప్రకటన గ్రంథం రాసిన యోహాను మరి ఆత్మవశుడిగా దేవుని యొద్దకి ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళడం జరిగింది. ఆ మాట కూడా ఒక్కసారి మనం చూసుకుందాము. ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో
పరలోకమందు ఒక గొప్ప తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడుట వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. వెంటనే నేను ఆత్మవశుడినైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. యోహానుతో మాట్లాడుచున్న మాట ఒక స్వరము, మొట్టమొదటగా ఒక స్వరము వినబడి ఉన్నది. ధ్వని వలె నాతో మాట్లాడుట వింటిని అంటున్నాడు. ఎవరు ఆ మాట? యోహాను గారు చెప్తూ ఉన్నాడు. ఒక స్వరముతో మాట్లాడుట, ఒక బూరధ్వని వంటి మాట స్వరము నేను వింటిని అంటున్నాడు. ఆ యొక్క స్వరం ఏం చెప్తూ ఉంది? నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము, అనేక విషయాలని జరగవలసిన వాటి గురించి నీకు తెలియపరచబోతున్నాను. ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే పైకి ఎక్కి రమ్ము అన్నప్పుడు మరి యోహాను గారు ఆత్మవశ్యుడుగా వెళ్ళాడు, ఆత్మగా పరలోకానికి వెళ్ళాడు. అక్కడ చూసినవన్నిటి విషయమును ప్రకటన గ్రంథంలో లిఖించబడి ఉన్నవి. అదేవిధంగా ఇక్కడ చెప్పుచున్న మాట మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. రాత్రింబగలు మన దేవుని ఎదుట, ఎవరైతే దేవుని ఎదుట నిత్యము ప్రార్థన కలిగి, దేవునిలో నిత్యము భక్తి జీవితాన్ని కలిగి, ఎప్పుడు ప్రభువులో ఉంటున్న వారి మీద సాతాను ఏం మోపుతాడంట? నేరము మోపుతాడంట. వాడు పని అది. వాడు యోబుని ఏ విధంగా శోధించుటకు ప్రయత్నించాడు? వాడు ఎక్కడ ప్రయత్నం ఏంటంటే భక్తి జీవితము కలిగిన వారి మీద నేరాలు మోపాలి, వాని శ్రమలు కలిగించాలి, మరలా వెళ్ళి ఆ శ్రమలు కలిగించి, శోధనలు కలిగించి వాళ్ళని పడవేసే రీతిలో చెయ్యాలి. మరి ఆ వ్యక్తి ఆ యొక్క నేరము మోపాలనుకున్న అపవాది ఎవరిలోనికో ప్రవేశించి ఆ నేరాలు మోపాలి. ఆ యొక్క అపవాది అయితే వచ్చి డైరెక్ట్గా అయితే మాట్లాడదుగా, మనతోటి డైరెక్ట్గా వచ్చి మనని అడగదు కదా. ఏ వ్యక్తినైనా వాడుకోవాలి. ఆ విధంగా నేరాలు మోపుతూ మరి వారి మీద లేనిపోని అంటూ ఈ విధంగా వారిని భక్తి జీవితం నుండి పడవేటకు మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడంట, ఎన్నో రకాలుగా. యోబుని ఎలా చేస్తాడు? యోబు ఎద్దుకు డైరెక్ట్గా వెళ్ళాడా? యోబు దగ్గర డైరెక్ట్గా వెళ్ళలేదు. తన భార్యలోనికి వెళ్ళి, నువ్వు దేవుని దూషించరాదు, దేవుణ్ణి నువ్వు దూషించి అని మాట్లాడే రీతిగా మరి తన భార్యలోనికి ప్రవేశించింది. మరి అపవాది భక్తి జీవితాన్ని, దేవుడిచ్చిన ఒక పనిని చెదరగొట్టుట కోసము, దేవుడిచ్చిన ఒక బాధ్యతలో నమ్మకంగా, సత్యంగా, యథార్థంగా దేవుడిచ్చిన పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిని చెదరగొట్టుట కోసము అపవాదంట నేరము మోపుట కోసము దేవుని దగ్గర సమయం తీసుకొని వస్తుందంట. అందుకే ఇక్కడ చూడండి, పై వచనం కూడా ఒకసారి చూసుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమై ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడే అపవాది అని, సాతాను అని. వాడు పడద్రోయబడినవాడు, వాడితో దూతలు పడద్రోయబడినవారు. రాత్రింబగలు ప్రార్థించేవారు, ఎంతో మంది పరిశుద్ధులైన వారు, ఎంతోమంది సేవకులు, విశ్వాసులు, ఎంతో భక్తి జీవితం కలిగిన వారి మీద నేరము మోపాలని అపవాది నేరము మోపుటకు పరిగెడుతూ ఎవరి ద్వారానో ఏ విధంగానో ఇబ్బందిపరిచి, బాధపరిచి, కష్టపరిచి, నిందలేపించి, అవమానపాలు చేసి, ఈ విధంగా చేసి వారి భక్తి జీవితాన్ని చల్లార్చడమే వాని యొక్క పని. కాబట్టి మరి దేవుని ఎదుట ఎప్పుడు రాత్రింబగలు ప్రార్థించే వారి పైన నిందలు మోపుటకు వాడు భూమి మీద తిరుగులాడుచు ఏ ఒక్క వ్యక్తినో వాడుకుంటూ వారి ద్వారా వారిని భయంకరమైన ఇబ్బందులు చేస్తూ ఉండగా
విశ్వాసంలో త్రొట్టిల్లవద్దు. అవి ఎటువంటి వచ్చినా కూడా ఏమీ కాదు. యోబుని ఏం చేయగలిగినాయి? యోబు మీద తన భార్య ఎన్ని విధాలుగా మాట్లాడింది. యోబు ఎక్కడ కూడా తను హృదయం చెదిరిపోలేదు. అంతేకాదు, ఆ భార్య కంటే ముందుగా అక్కడ ఉంటున్న వాళ్ళే ఎంతోమందిలో చుట్టుపక్కల వారిలో కూడా అపవాది వెళ్ళిపోయి ఎంతో నేరములు మోపుచు, అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, నువ్వు ఏదో తప్పు చేయబట్టి ఈ విధంగా జరిగింది, నువ్వు అన్యాయం చేయడం బట్టి ఇలా జరిగింది. కానీ యోబు ఎలాంటి వాడు? న్యాయవంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. కానీ అక్కడ ఉంటున్న వారందరూ కూడా తన యొద్ద ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, నువ్వు ఏదో తప్పులు చేసావు, ఏ విధంగా చేయడం బట్టి నీకు ఇదంతా కోల్పోయింది. చాలామంది అంటారు, ఏమంటారంటే మరి ఏదో పాపం చేశారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఇలా జరిగింది, అలా జరిగింది అంటారు. కానీ అది తప్పు. ఒకరిని అసలు మనం అనటానికి లేదు. కానీ అక్కడ వారిలో ప్రవేశించింది ఎవరు అంటే అపవాది. ప్రవేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అందరూ కూడా అతని మీద మరి మాటలు, నిందలు మోపుతూ, అతను నువ్వు ఏదో చేసావు, అందుకే ఇలా జరిగింది, నీకు అందరు పిల్లలు చనిపోయారు, నీ ఆస్తి అంతా పోయింది, నువ్వు యథార్థవంతుడు, సత్యవంతుడు అన్నావు కదా, నీలో సత్యము యథార్థత ఉంటే ఇవన్నీ ఉంటవి కదా. ఈ విధంగా యోబుని ఎన్నో విధాలుగా అనేకులకు వెళ్ళి అపవాది మాట్లాడడం జరిగింది. అయినా కానీ యోబు ఎక్కడా తను చెదిరిపోలేదు. విశ్వాసంలో స్థిరముగా ఉన్నాడు, దేవునిలోని నిలిచి ఉన్నాడు. ఆ యొక్క శ్రమను బట్టి తను ఎక్కడా కూడా కృంగిపోలేదు. ప్రియులారా, ఇప్పుడు ఉంటున్న ఈ కాలంలో కూడా అపవాది ఆ మహాఘట సర్పము రూపంలో, సాతాను రూపంలో అపవాది అని పేరుతో ఉంటున్న అపవాది అనేకులను కూడా ఏం చేయబోతుందంటే వారి మీద ఒక భయంకరమైన మరి నిందలు మోపుతూ మరి వారిని ఇబ్బందిగా చేస్తూ వారి భక్తి జీవితాన్ని చల్లార్చాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క చివరి దినాలలో ఎంతోమంది సేవకుల మీద కూడా ఎన్నో విధాలుగా వస్తున్నాయి. అలా వస్తూ ఉందంటే మనం సంతోషపడాలి. ఎందుకు అంటే దేవుని ఎదుట ఆయన మనకి ఇవ్వబోతున్న ఆ యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుకోబోతున్నాం. జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా శ్రమలు భరించాలి. శ్రమపడువానికే జీవ కిరీటము. దేవుని ఎదుట ఆ రాజ్యం, దేవుని రాజ్యంలో ఉంటున్న ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే నిందలు పడాలి, శ్రమలు పడాలి, కష్టాలు పడాలి, మరి అనేకమైన శ్రమలలో నుండి వెళ్ళాలి. అవన్నీ లేకపోతే ఆ కిరీటాన్ని పొందుకోలేం. ఇప్పుడు ఎంతోమంది మరి సేవకుల మీద ఎన్నో రకాలుగా అంటున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ మరి ఆ విధంగా చేయబడుట మనము ధన్యులమే. ఎందుకు అంటే జీవ కిరీటాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రభువు చెప్తున్న విధముగా దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతను మనము ఎప్పటికీ కూడా కోల్పోకూడదు. ఆయన ఇచ్చిన కృపనే మనము వదులుకోకూడదు. అందుకే చివరి ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మీకు ఇవ్వబడినది మీరు గట్టిగా పట్టుకొని చివరి వరకు నమ్మకముగా పట్టుకొని ఉండమన్నాడు. ఎందుకు అంటే దేవుడు మనకిచ్చిన కృపని మనము విడిచిపెట్టుకోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుడి ఇచ్చిన ప్రత్యక్షతను, కృపను మనం విడిచిపెట్టుకోకూడదు. మనం పట్టుకొని జాగ్రత్త చివరి వరకు నమ్మకంగా మనము దేవునిలో ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి. ఈ లోకంలో ఇవన్నీ వస్తూనే ఉంటవి, కానీ మనం దేవునిలో మాత్రము చివరి శ్వాస వరకు సత్యము, యథార్థత, నీతిని మనం విడిచిపెట్టక, విశ్వాసంలో త్రొట్టిలక దేవునిలో మనం ముందుకు సాగినట్లయితే పరలోకానికి మనం చేర్చబడతాం. వీటన్నిటి కోసం కాదు, పరలోక రాజ్యం మనకు కావాలి. చనిపోయాక అక్కడికి మనం చేరాలి అంటే ఇవన్నీ భరించాలి, ఇవన్నీ పడాలి, నిందించబడాలి, అవమానించబడాలి, శ్రమ పడాలి, ఉమివేయబడాలి. మనం ఇవన్నీ సంతోషంగా స్వీకరించాలి. వీటిని బట్టి మనం కృంగిపోవద్దు, బాధపడొద్దు. ఒకవేళ దేవుడు ఈ నిందా నేరము మోపటకు మరి అపవాదికి సమయము ఇచ్చినప్పుడు, ఆ సమయమును బట్టి అపవాది మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు ఆ శోధనని బట్టి మనం కృంగిపోవద్దు, బాధపడద్దు. వీటిని బట్టి మనము చింతించవద్దు. వీటిని బట్టి మనం సంతోషించాలి, మహా ఆనందపడాలి. ఎందుకు అంటే ఈ శ్రమ రావడం బట్టి పరలోకల కిరీటాన్ని మనం పొందుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రమలను చూసి కృంగిపోవద్దు. మరి ఈరోజు ప్రభు ఈ యొక్క మాటలను దేవుడు మనకిచ్చి ఉండగా, ఈ మాటలను బట్టి మన జీవితంలో ఇంకా ఎక్కడైనా శ్రమ, శోధనలు వచ్చినప్పుడు మనము ఎక్కడ కూడా సనగడము, గునగడము, విసుగుపడకుండా, నీరసించకుండా విశ్వాసంలో ముందుకు
మనం కొనసాగుతూ ఉండాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.